ఎలా పడుతుందో చూసారా. చాలా పెద్ద వర్షం పడుతుంది. హాయ్ అండి, ఇప్పుడే మార్కెట్కి వెళ్ళి వచ్చాను. ఇదిగోండి, తలంతా తడిసిపోయింది నాది. అదే వీడియో తీసుకుందాం అనుకొని చూపిస్తున్నాను, లాంగ్ వీడియో కోసం. మొత్తం తడిచిపోయాను. స్కూటీ మీద వెళ్ళొచ్చానండి. నేను వెళ్ళింది రైతు మార్కెట్కి వెళ్ళాను. అంటే అక్కడ కూరగాయల రేట్లు కొంచెం తక్కువ ఉంటాయి కదా, అదిగోండి. ఆ కవర్లో ఉన్న మట్టుకు రైతు మార్కెట్లో తీసుకునేవి కాదు. బండి మీద 2 కేజీల టమాటీలు 50 రూపాయలు తీసుకున్నాను. ఇదిగోండి మార్కెట్ చేసుకొచ్చాను నేను. ఓకేనా. తర్వాత మార్కెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత మా హస్బెండ్కి బాగాలే కదండి, ఆయన కొంచెం టీ పెట్టి సిమ్మన్నారు. ఆయన కోసం టీ చేశాను. టీ చేసి ముగ్గురము టీ తాగేసాము. అంటే నేను, మా ఆయన, మా మేనల్లుడు ముగ్గురికి టీ పెట్టుకొని తాగేసాము. ఇదిగోండి అక్కడ అరుస్తున్నాను నేను. ఓకేనా అండి. కాకపోతే ఇంట్లో అందరం ఉన్నాం కదా, మా ఆయన అంటున్నారు, అయ్యో పాపం తడిచిపోయామని. ఏం పర్లేదులేండి, దగ్గరికి వచ్చిన తర్వాత వర్షం పడిపోయిందని చెప్తున్నాను. మరి ఇంకా వంట కూడా చేయాలని ఫాస్ట్గా అవి ఒక పక్క సర్దలేదు. అంటే కూరగాయలు అవి ఏవి సర్దకన్నానే మా ఆయనకి టీ పెట్టి సిద్దామని. పాపం బాగాలే కదా, తల అది నొప్పి వస్తుంది. అసలు టీ తాగడం మానేసాము, మళ్ళీ మొదలెట్టాము తలనొప్పి వస్తుందని. ఏం చేయాలో నాకే అర్థం అవ్వట్లేదు. ఒకసారి డైట్ అంటాను, ఒకసారి పాటిస్తాను, ఒకసారి పాటించను. ఏదో అనుకున్నాను నేను, అసలు మానేద్దాం అది ఇది అని. నాకే అర్థం అవ్వట్లేదు. ఏంటో ఒక మాట మీద నిలబడలేకపోతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా మీరందరూ ఏం చేస్తున్నారు? ఈరోజు వర్షం పడిందా మీ దగ్గర? మా దగ్గర అయితే వర్షం కుమ్మేసిందండి బాబు. ఇంకా నైట్ కూడా అలా చిన్న చినుకులు పడుతూనే ఉన్నాయి. నేను నా పని ఏంటంటే షాప్కి, పార్లర్కి తిరుగుతూనే ఉన్నాను. ఈరోజు తిరగడమే. ఉదయం ఇంట్లో పని అంతా చేసుకొచ్చాను. అంటే ఈరోజు గ్యాస్ అవన్నీ కడిగాను. కొంచెం గ్యాస్ అవి కడిగి ఇంట్లో పని, మా ఆయనకి కొంచెం బాగాలే కదా, ఆయనకు కొంచెం చూసుకొని అన్నీ వచ్చేటప్పటికి 2:30కి షాప్కి వచ్చాను. మళ్ళీ 1 అవర్ తర్వాత 3:30కి ఏమో పిల్లల్ని తీసుకొని రావడానికి వెళ్ళాను స్కూల్కి. అవన్నీ వీడియో తీయలేదు, ఎందుకంటే నాకెవరు వీడియో తీసిన వాళ్ళు లేరు కదండి, నేనే తీసుకోవాలి, అవదు ఇంకా. అందుకని అవి వీడియో తీయలేదు. ఇవంటే ఇంట్లో ఉన్నాను కదా, స్టాండ్కి పెట్టేసి తీసుకుంటున్నాను. ఓకేనా అండి. ఇంకా టీ తాగేసి ఇంకా ఒకటే పని, వంట చేయాలి. ఈరోజు నేను వంకాయ, బంగాళదుంప, టమాటీ వండమన్నారు మా ఆయన. అన్నంలో కనుక్కొని తినడానికి బాగుంటుందని చెప్పారు ఆయన. ఓకే, ఆయన ఎలా చెప్తే అలా చేసేయడమే కదా మన బాధ్యత, మన పని. అంతకు మించి ఏం లేదు. లేకపోతే నేను గోంగూర పచ్చడి చేద్దాం అనుకున్నాను. గోంగూర పచ్చడి కంటే మా దగ్గర అన్నీ ఉండాలి. గిల్లుల్లిపాయలు ఏవి లేవు, అవన్నీ కొనుక్కొని తెచ్చుకోవాలి. మార్కెట్లో కొందాం అనుకున్నాను కానీ అవన్నీ తడిచిపోతే మళ్ళీ పాడైపోతాయి కదండి. అప్పటికే వర్షం వచ్చేస్తుంది, ఇంకా నేను ఎక్కడికి వెళ్ళడానికి అవ్వలేదు. అందుకే ఈ పని చేశాను. మళ్ళీ ఈలోపు నాకు కస్టమర్లు వస్తారేమని అదో టెన్షను. మా ఆయన అన్నారు వెళ్ళిపో అని. వద్దు, నేను వెళ్ళను, వంట చేస్తే వెళ్తాను అనుకొని ఇంకా ఫాస్ట్గా వాళ్ళకి టీ అది పెట్టేసి ఇచ్చేసి, అదిగోండి ఆ పక్కన అసలే ఈరోజే గ్యాస్ కడిగాను. ఇంక పొంగిపోతే నా ప్రాణం ఎగిరిపోద్దండి. నేను గ్యాస్ కడిగిన రోజు చుక్క కూడా గ్యాస్పై పడకూడదు. పడిందా నా ప్రాణం ఏటవుతుందో నాకే తెలియదు. నాకు ఇంకా పిచ్చి వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే కనీసం ఒక రోజైనా బాగా ఉంచుకోకపోతే ఇంకెందుకండి ఆ గ్యాస్ కడగడం అంటే దానికి సోప్ పెట్టి పీసెట్టి ఒక రకం కాదు. నానా తంటాలు పడతాను నేను గ్యాస్ తోటి. దాన్ని ఒక 2 రోజులు ప్రేమగా చూసుకుంటే నాకు హ్యాపీ అనిపిస్తుంది. అమ్మయ్య, ఒక 2 రోజులైనా మంచిగా ఉంది కదా అని. ఇంకా ఒక్కొక్కరికి టీ పెట్టేసి ఇస్తాను. ఒక్కొక్కరికి ఏం కాదు, అందరికీ ఒకసారి ఇచ్చాను. ముగ్గురికి 3 టీలు చేస్తాను. ముగ్గురము 3 టీలు చేసుకొని తాగేసాము. మంచి ఫీల్ వచ్చింది. చాలా రోజులు అవుతుంది కదా నేను టీ తాగడం మానేసి. టీ తాగుతున్నప్పుడు కూడా అబ్బా అమ్మ జబ్బా అనుకొని తాగాను. అంటే చాలా రోజులు, నాలుగు పీకింది నాకు. చాలా రోజులు అవుతుంది నేనైతే టీ తాగి.
రకరకాల డికాషన్ అంటాను ఏవేవోలేండి ప్రయోగాలు చేసుకొని ఉన్నాను నేను. మళ్ళీ అందరూ తిడుతున్నారు, ఎందుకు నీకు డైట్లు గీట్లు, నీకెందుకమ్మా డైట్లు, మళ్ళీ భుజం నొప్పి అవి ఇవి అంటే నువ్వు ఇంకా పాటించుకొని ఉండు, తిండాలి మాని నీకు ఇంకా బాగుంటుంది అని అంటున్నారు. ఇంకా నాకెందుకు అనిపించింది, అందుకే ఇంకెందుకురా బాబు ఈ డైట్లు అవి నాకెవరు చేయమన్నారు, నాకెందుకు అసలు, నాకు సెట్ అవ్వలేనివి నేను ఎందుకు చేస్తానో నాకు అర్థం అవ్వట్లేదు. అలా జరిగితే అలా జరిగింది అనుకొని ఇంకా ఈరోజు టీ తాగేద్దామని ఫిక్స్ అయిపోయి టీ తాగడానికి ఇంక ఫిక్స్ అయ్యాను. కాబట్టి ఇంకా ఆయన కూడా అడిగారు కొంచెం టీ తాగుతానని ఇంక పెట్టేశాను. టీ పెట్టేసి అయిపోయిన తర్వాత వంట చేశాను. వంట చేసి పార్లర్కి వచ్చాను ఫ్రెండ్స్. నేను ఎందుకో మిషన్ తొక్కుతుంటే నాకు భుజం అయితే నొప్పి వస్తుంది. మీకు ఎవరికైనా తెలుసుంటే కొంచెం చెప్పండి, భుజం ఎందుకు నొప్పి వస్తుందా అని. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకేంటి, మీరు నైట్ ఏం వంట చేశారు ఈరోజు, ఏం కూర? మాదైతే వంకాయ బంగాళదుంప టమాటా, ఇదే అన్నంలో కలుపుకొని తినేయాలి. చారు అది ఏం చేయలేదండి, కొంచెం బద్ధకంగా ఉండే. బద్ధకం అంటే ఏం కాదు, షాప్కి ఎవరైనా వస్తే మళ్ళీ ఇబ్బంది అయిపోద్దని వచ్చేసాను. పిల్లల్ని కూడా ట్యూషన్కి పంపించాను కదా, వాళ్ళు చీకట్లో మళ్ళీ ఇబ్బంది పెడతారు, అందుకని ఇంకెందుకు అదిగండి అక్కడ టీ కోసం ఏదో చూపిస్తున్నాను చూడండి, సిగ్గులేక నా డ్యాన్స్ ఒకటి నా మొహమ్మండ. అప్పుడప్పుడు అలాంటివే చేస్తానులేండి, ఏం పెద్దగా పట్టించుకోకండి. నేను ఎలా ఉంటానో నాకే తెలియదు. ఒక గంటకి ఏడ్చాను అనుకోండి, ఇంకొక గంటకి ఎవరైనా నవ్విస్తే నవ్వే టైపు నేను. మనం పెద్దగా సాడ్ మూమెంట్లు బాధ మూమెంట్లు అని ఏమీ ఉండవు. మధ్యాహ్నమే కొంచెం బాధ అనిపించిందండి, ఏంటి మాకు ఈ తలనొప్పులు కష్టాలు బాధలు అని. ఆ తర్వాత మళ్ళీ నలుగురిలో కలుస్తాం కదా, కిందన ఉన్న అక్క తమ్ముడు అందరి మీద అవడంతో ఇంకా అవన్నీ మర్చిపోతాను నేను, అవి పెద్దగా ఉండవు. ఓకేనా. పిల్లలు నా చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. మా ఓడేమో వాటర్ బాటిల్ మీద ఎక్కువ కూర్చున్నాడు, ఆడ అలాంటి ఓడు. మరి మనం ఒక సిప్ వేసేస్తాం. ఇంకా టీ అయితే అయ్యిందండి. టీ ఫాస్ట్ పెట్టేద్దాం అనుకున్నాను, ఎందుకులే అనుకొని మళ్ళీ నేనే పెట్టలేదు. వంట వీడియో మొత్తం ఫాస్ట్ పెట్టాను. ఇదిగోండి అది టీ తాగుతున్న వీడియో. అస్సు అనుకొని తాగేసానండి. తాగాలి అంటే చాలా రోజులు కాలింది, చెయ్యి పట్టుకోగానే నాకు కాలింది. ఉఫ్ అని ఊదుకొని తాగాను నేను, అది కూడా మూత కాలింది నాకు. ఇప్పుడు కిందన కూర్చొని మనస్ఫూర్తిగా టీని ఆస్వాదిస్తూ తాగానండి. చాలా రోజులు మానేసిన తర్వాత టీ చాలా టేస్ట్గా అనిపిస్తుంది. అదేంటో చాలా రోజులు అవుతుంది మానేసి, దగ్గర 2 months కావాలండి. ఇన్ని రోజులు పాటించానేటో నాకే అర్థం అవ్వట్లేదు. నాకు 2 months పాటించడం అంటే ఇదే కదా. ఇదిగోండి ఫాస్ట్గా మళ్ళీ పార్లర్కి వచ్చేయాలని వంట చేశాను. మరి యాక్చువల్లీ మా ఆయన నాకు హెల్ప్ చేస్తారు, కానీ ఆయనకు బాగాలే కదా, ఎందుకు ఇబ్బంది పెట్టడం అని నేనే కోసేసుకొని నేనే అన్నీ ఇచ్చేస్తాను. వంట చేసి వస్తాను అనుకోండి, ఇంకా ఆయనకి టెన్షన్ ఉండదు. పాపము ఏం చేస్తారు చెప్పండి, వాళ్ళైనా సరే ఇంకా అలా ఆయన హెల్ప్ చేస్తూనే ఉంటారు నాకు. మా ఆయన అయితే మటుక వంట వీడియో మట్టుకు ఫాస్ట్లో పెట్టిస్తానండి. అది నేను వండింది బిర్యానీ వంట ఏం కాదు కదా, అందుకనే ఫాస్ట్ పెట్టాను. ఓ పక్క రైసు, ఒక పక్క కర్రీ వండేసాను. వండేసిన తర్వాత ఇంకా పార్లర్కి వచ్చాను. పార్లర్కి అసలు యాక్చువల్లీ పార్లర్ కన్నా మేమేమనుకున్నామంటే వాల్మార్ట్కి వెళ్దాం అనుకున్నామండి. వాల్మార్ట్లో మా ఆయన ఒక కార్డు కోసం డబ్బులు కట్టేశారు 1500. దానికోసం ప్రతి నెల వెళ్ళి సావాల్సి వస్తుంది. నేను చెప్పాను, నేను అప్పటికే ఆయనకి వద్దండి బాబు కట్టద్దే అని. నేను వినలేదు. ఇప్పుడు 1500 కొంటే అందులో 250 రూపాయలు మనకి డిస్కౌంట్ అవుతుంది. ఆ 250 కోసం ప్రతి నెల వెళ్ళాలంటే ఎలా ఉంటుందండి. నేను కట్టినప్పుడే వద్దండి అంటే నాకు వాల్మార్ట్ అంతగా నచ్చదండి. అందులో ఏమీ అంతగా ప్రైజెస్ బాగోవు. కొంచెం డిమార్ట్లోనైనా
తక్కువ రేట్లు ఉంటాయి కానీ వాల్మార్ట్ వేస్టే నాకు అడిగితే మట్టుక. ఈయనే కట్టేశారు అనవసరంగా. ఇప్పుడేమో ప్రతి నెల ఇప్పుడు సంవత్సరం ఎంత డేగా అయిపోద్ది, అది అక్టోబర్కి ఎప్పుడో అయిపోద్దంట. అయిపోతే దండం ఏంటి ఇంకెళ్ళమన్నా వెళ్ళమరా బాబు, పిచ్చెక్కిపోతుంది. ప్రతి నెల బియ్యం కట్ట అంటే చాలా అక్కడికే వెళ్ళాల్సి వస్తుంది. ఇది బాధ అయిపోతుంది. అందుకే ఇంకా దానికి వెళ్ళలేదు కాబట్టి ఇంకా షాప్కి వస్తాను వంట ఫాస్ట్గా చేసేసుకొని. ఏమీ లేదు, పెద్ద వంట ఏం చేయలేదండి నేను. వంకాయ బంగాళదుంప టమాటా ఈ కూరే వండేసాను. ఇదేమో అది ఫ్రంట్ సైడ్ వీడియో, ఇదేమో బ్యాక్ సైడ్ వీడియో అండి. బ్యాక్ సైడ్ తీసిన క్లారిటీ వస్తుందా, కలర్ చిగ్గిర్లా చేసానండి. మరి అన్నంలో కలుపుకొని కదా మనం తింటాము. మా ఆయనకి వచ్చి వాటర్లా చేయమన్నారు, అది ఇంకా దగ్గరికి అవుతుంది. అలా వాటర్లో తిన్నాము. ఇప్పుడు వస్తాను మన దగ్గరికి. అదిగోండి మేమైతే చాలా బాగా ఉంటాము. ఎన్ని కష్టాలు వచ్చినా దగ్గర అయిపోయినా మాకు సంబంధం లేనట్టు ఉంటాము. ఆడితే సరదాగా ఉంటాం. ఆడి సాయి తమ్ముడు పెద్దక్క, చిన్న తమ్ముడు, వరలక్ష్మి అక్క చాలా సరదాగా ఉంటాం. సొంత ఫ్యామిలీ ఉంటుంది కదా, అలాగా అంత బాగుంటాం. మేము కలిసి సరదాగా ఉంటాము. తిన్నాను యూట్యూబ్ పెట్టకముందు మేము ముగ్గురు పిల్లలు కూర్చొని మీటింగ్ చేసుకునేవాళ్ళండి. నాకు కస్టమర్లు లేకపోతే, కస్టమర్లు ఉంటే వర్క్ చేసుకునేదాన్ని. కస్టమర్లు లేకపోతే మట్టుగా ఇంకా మా ముగ్గురం ఒక దగ్గర ఉన్నామంటే రచ్చ ఆడించేసేవాళ్ళు. ఇప్పుడు నేను యూట్యూబ్ వల్లే వచ్చి ఎక్కువ కలవలేకపోతున్నానండి. అదిగోండి అక్క చెప్పుకుంది. చూడండి ఫ్రెండ్స్, అక్క ఎలా చేస్తుందో అన్ని ఆడికే మేపుతుంది. పందికి మేపినట్టు పొట్ట కూడా నాకైతే చాలా మంచిది. చాలా మంచిదండి. మా అక్క అయితే ఇంకా మంచిది. మేమిద్దరం